ఎన్నికల ముంగిట పలు సంస్థల సర్వేలు హోరెత్తిస్తున్నాయి. టీడీపీ జనసేన కూటమిదే అధికారమని తేల్చి చెప్పింది. గత ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక సీట్లు అందించిన రాయలసీమ నుంచి ఈ దఫా భారీగా గండిపడే అవకాశం ఉన్నట్లు సర్వేలో పేర్కొంది. రెడ్డి సామాజిక ప్రభావం ఉన్న నెల్లూరులో సీన్ రివర్స్ అవుతుందని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ హవా కొనసాగుతుందని తెలిపింది. కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో రైస్ సర్వేలో పేర్కొన్నట్లే ఫలితాలు వచ్చాయి. ఈ సర్వే అంచనాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి 94, వైసీపీకి 46 స్థానాలు దక్కుతాయని రైస్ సర్వే వెల్లడించింది. 35 సీట్లలో హోరాహోరీ పోటీ ఉండొచ్చని అంచనా వేసింది. గత ఎన్నికల్లో రాయలసీమలో 52 స్థానాలకు గాను 3 తప్ప మిగతావన్నీ వైసీపీ గెలుచుకుంది. నెల్లూరు జిల్లాలో అయితే కనీసం టీడీపీ బోనీ కొట్టలేదు. ఈ దఫా కడప జిల్లాలో మినహా మిగతా సీమ జిల్లాలో వైసీపీకి సగానికి సగం సీట్లు కష్టమని రైస్ సర్వే వెల్లడించింది. రెడ్ల ప్రభావం ఎక్కువగా ఉండే నెల్లూరులో సైతం పరిస్థితులు తిరగబడుతున్నట్లు సదూరు సంస్థల అంచనా వేసింది. అమరావతి రాజధాని ప్రభావంతో ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో వైసీపీకి భారీగా గండిపడే అవకాశాలున్నట్లు సర్వేలో పేర్కొంది. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ భారీగా పుంజుకున్నట్లు తెలిపింది. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ విజయ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని సర్వే ఇలా వచ్చి ఉండవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దఫా రెడ్డి సామాజిక వర్గానికి 100% వైసీపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. అందువల్ల రాయలసీమలో వైసీపీకి సీట్లు గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీకి అధికారం అని గతంలో కొన్ని సర్వేల సంస్థలు వెల్లడించాయి. బీజేపీ మీద ప్రజల్లో పెళ్లుబూకుతున్న ఆగ్రహం టీడీపీ కూటమి విజయ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉన్నట్లు శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ప్రస్తుతం 3 పార్టీలు కలిసి ఎన్నికల్లోకి వెళ్తే రైస్ సర్వే ప్రకారం ఫలితాలు ఉండకపోవచ్చు అని రాజకీయ పరిస్థితులు అంచనా వేస్తున్నారంట. ప్రధానంగా ముస్లిం మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కూటమికి దూరమయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు రైస్ సంస్థ. కేవలం టీడీపీ జనసేన కూటమి పరిగణంలోకి తీసుకొని సర్వే చేసి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సో ఏ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియాలి అంటే రాబోయే ఎన్నికల్లోనే మనం చూడాలి. సో ఇది ఈరోజు స్టోరీ బోర్డ్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజాశ్రేయసి మా లక్ష్యం.